కోఆపరేషన్ చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇజ్రాయెల్ ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ జరిపిన భారీ డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా వణికిపోయింది. దేశవ్యాప్తంగా యుద్ధ సైరన్లు మారుమోగుతున్నాయి. దాడిలో ఇజ్రాయెల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు సైరన్ల మోత, మరోవైపు బాంబుల భయం. బాంబుల వర్షం కురుస్తున్న వేళ అక్కడ ప్రాణాలు కాపాడే ఆసుపత్రుల సైతం భూగర్భంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇజ్రాయెల్లో సైరన్లు మోత మోగడమే ఆలస్యం. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలో ఉన్న రోగులను, పసిపిల్లలను, గర్భిణీలను స్ట్రెచ్చర్లపై అత్యంత వేగంగా అండర్ గ్రౌండ్ బంకర్లోకి తరలించారు. నిమిషాల వ్యవధిలోనే వందలాది మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కేవలం రోగులను తరలించడమే కాకుండా ఆసుపత్రి పార్కింగ్ స్థలాలని రాత్రికి రాత్రే అత్యాధునిక అండర్ గ్రౌండ్ ఆసుపత్రులుగా మార్చేశారు. క్షిపణి దాడులు జరుగుతున్నప్పటికీ భూగర్భంలోని ఆపరేషన్లు, డెలివరీలు, అత్యవసర చికిత్సలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. యుద్ధం సృష్టించిన బీభత్సానికి ఈ వీడియోలే సజీవ సాక్ష్యం.